బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ పాషా ఇప్పుడు ట్రెండింగ్ నేమ్. మీ అందరికీ తెలుసు, ఇండియన్ మొత్తం తెలిసినటువంటి పేరు. మంచి కొరియోగ్రాఫర్, తెలుగువాడు, నెల్లూరు వాడు, మొత్తం దేశాన్ని షేక్ చేయించాడు. పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు. డి షోతో స్టార్ట్ అయ్యాడు. పెద్ద పెద్ద స్టార్ హీరోలకు కూడా చాలా కొరియోగ్రాఫిక్ చేశారు. మెగాస్టార్ చిరంజీవితో సహా చాలా మంది కొరియోగ్రఫీ చేశాడు. కానీ ఒక అమ్మాయి వివాదం ఇరుక్కున్నాడు. జాతీయ అవార్డు వచ్చింది ఈ మధ్యనే. తమిళనాడులో విజయ్ చిత్రానికి, విజయ్ హీరో సినిమాకి చేసినందుకు గాను జాతీయ అవార్డు పొందాడు. కానీ ఒకే ఒక కంప్లైంట్, ఒకే ఒక్క అమ్మాయి అతని లైఫ్ని ఫుల్ స్టాప్ పెట్టిందో, కామా పెట్టిందో, క్వశ్చన్ మార్క్ పెట్టిందో తెలియదు. కానీ మొత్తానికి ఇవాళ అతను అరెస్ట్ అయ్యాడు, జైలు పాలవుతున్నాడు. అతని మీద అత్యాచారం కేసు, తర్వాత అతని మీద క్రిమినల్ బెదిరింపు కేసు, స్వచ్ఛందంగా గాయపరిచిన కేసు, అది మొదటి రోజు నమోదైన కేసు. రెండో రోజు మీ అందరికీ తెలుసు, పోక్సో యాక్ట్ అత్యంత కీలకమైన చట్టం. అది ఆ చట్టం ప్రకారం మైనర్స్ని వేధిస్తే, వాళ్ళ మీదకి లైంగిక వేధింపులకు పాల్పడితే పెట్టే కేసు అది. ఆ కేసు పెట్టారు. అంటే నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అతని మీద పడ్డాయి. ప్రజెంట్ అతను గోవాలో అరెస్ట్ అయ్యాడు, బెంగళూరుకు వచ్చాడు. కొద్దిసేపట్లో నార్సింగ్ పోర్షన్కి హైదరాబాద్కి రాబోతున్నాడు. అతనికి ఎలాంటి శిక్షలు పడబోతా ఉన్నాయి? అతని మీద హనీ ట్రాప్ జరిగిందా? లేదు అంటే నిజంగానే అతను నేరానికి పాల్పడ్డా? హనీ ట్రాప్ అనేది కూడా వినపడుతుంది. దీంతో ఇంకో కేసు కూడా నమోదు కాబోతున్నట్టు తెలుస్తుంది. అతను మతం మార్పిడి కేసు. ఆ అమ్మాయిని మతం మార్చి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. అతను ముస్లిం మతానికి సంబంధించిన వ్యక్తి, అమ్మాయి హిందూ మతానికి సంబంధించినటువంటి వ్యక్తి. అమ్మాయిని ట్రాప్ చేసి మతం మార్చే ఆలోచన కూడా చేశాడు అనేది ఆ కంప్లైంట్లో అమ్మాయి పేర్కొన్నట్టు తెలుస్తుంది. అంటే లవ్ జిహాద్గా కూడా కేసు మారబోతుందా? పొలిటికల్గా కూడా ఈ స్టన్ తీసుకోబోతుందా? మొత్తానికి ఇప్పుడు పెట్టిన సెక్షన్స్ ప్రకారం, పడ్డ కేసు ప్రకారం అతనికి ఎలాంటి శిక్షలు పడుతున్నాయో మనతో చర్చించే దానికోసం ప్రముఖ అడ్వకేట్, సుప్రీంకోర్టు అడ్వకేట్ సాకిస్ నాజాద్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, ఈ విషయాన్ని మీరు మొదటి నుంచి ఫాలో అవుతున్నారు. మన టీవీలో కూడా నేను ఒక వీడియో ఇచ్చాను, అతని మీద పెట్టిన సెక్షన్స్, ఏ రకమైన కేసు పడింది ఏంటి అనేది. ఇప్పుడు మీరు చెప్పిన దాని తర్వాత మళ్ళీ పోక్సో యాక్ట్ కూడా యాడ్ చేశారు. అవునండి. ఇప్పుడు ఏంటి అతని పరిస్థితి? ఒకటండి, ఇప్పుడు నిన్న జరిగిన సంఘటన వేరు. అంటే ఆ రోజు కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో ఆమె చెప్పినవి ఏవైతే ఉన్నాయో, ఇట్లా నన్ను కార్వాన్లో కానీ లేదా మిగతా ప్రాంతాల్లో తీసుకెళ్ళి నన్ను చేయటం, అత్యాచారం చేయటం అనేది ఆయన చెప్పడం జరిగింది. సో తర్వాత ఏంటంటే పోలీసు వారు ఎంక్వైరీ ఏదైనా సరే డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది కదా, రోజు రోజు డెవలప్మెంట్ ఉంటుంది. వాళ్ళు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే అతని పైన నిన్న పోక్సో యాక్ట్ కూడా అట్రాక్ట్ అయింది, అది కూడా పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. అంటే ఏంటంటే పోక్సో యాక్ట్ ఏంటంటే 18 years నిండని వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అక్కడ స్త్రీ అయినా పురుషుడు అని గుర్తుపెట్టుకోవాలి. ఒక స్త్రీ అయినా పురుషుడి పైన ఎవరైనా సరే 18 years దాటని స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే వారిపైన ఎట్లాంటి అగాత్యం జరిగినా, లైంగిక దాడి జరిగినా, లైంగికంగా జరిగినా, అత్యాచారం జరిగినా కూడా అది చాలా పెద్ద సెక్షన్ అండి. ఇంకోటి సార్, అంటే మనకున్న సమాచారం పేరుకు 2017లో డి షో ద్వారా ఇతను పరిచయం, అవును, మాస్టర్ పరిచయం. తర్వాత 19లో ఇతనికి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా జాయిన్ అయింది. 19 నుంచి చేస్తున్నాడు. 19లో ఆ అమ్మాయి వయసు 17 years, పరిచయం అయ్యే నాటికి 14-15 years. అవునండి. కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయి 17 years అప్పుడే నన్ను ట్రాప్ చేశాడు, లేకపోతే నా మీద అత్యాచారం పాల్పడ్డాడు, నాకు వేధింపులు చేశాడు, అమ్మాయి అలా చెప్పింది కాబట్టి పోలీస్ పెట్టారు అనుకోండి, ఎగ్జాంపుల్. అంతేగా పెట్టడానికి కారణం అదే. అంతే ఆ టైం ఎట్ ద టైమ్ ఆఫ్ ఇన్సిడెంట్. అయితే ఇప్పుడు రేపు అంటే ఎప్పుడు పడితే అప్పుడు ఆరోపణ చేస్తే పాత తీసి పెడతారా? రైట్, ఇక్కడికి వస్తున్నాను. చాలా మంది డైలమాలో ఉన్నారు. ఇదే చెప్తాను. ఇప్పుడు అమ్మాయి వయసు పలాని సమయంలో ఇప్పుడు 22, 23, 21, అంటే 2019 నాటికి మీరే అంటున్నారు, మీరే కదా మనం లెక్కేసుకున్నా కూడా అమ్మాయి వయసు 16, 17, 18 ఉంది. అమ్మాయి ఏం చెప్తుంది? అప్పటి నుండి కంటిన్యూస్ గా నా మీద ప్రయత్నం జరుగుతుంది, అత్యాచారం జరుగుతుందని చెప్పి అమ్మాయి చెప్పడం జరుగుతుంది. అంటే ఈ క్రైమ్ అనేది ఒక రోజు ఆగిపోలేదు కదా, అవును, అది కంటిన్యూ అవుతుంది. సో ఒకవేళ క్రైమ్ అప్పుడు ఆ సంఘటన జరిగినప్పుడు కూడా ఒక మహిళ కనుక కంప్లైంట్ చేసినప్పుడు అది ఇక్కడ మనకు రేప్ అంటే చాలా మందికి ఒక అపోహ ఉందండి. రేప్ అంటే ఏంటంటే బలాత్కారం చేయడం రేప్ కాదు. రేప్ లో కొన్ని సబ్సెక్షన్స్ ఉన్నాయి, 376లో సబ్సెక్షన్స్ ఉన్నాయి. అవేంటంటే ఆమె యొక్క అంగీకారముతో కూడా రేప్ కిందకు పరిగణించవచ్చు. అంగీకారంతో చేసినప్పటికీ అంటే ప్రలోభాలు పెట్టి, ఇక్కడ అంగీకారము అంటే మనం మళ్ళీ దానికి మళ్ళీ మినహాయింపులు ఉంటాయి. అదేంటంటే ఆ మహిళ యొక్క ప్రలోభాలు పెట్టి, ఇప్పుడు ఆ మహిళని ఆయన ఏదో సినిమా తీస్తానని చెప్పి నేను ఒక వీడియో ఎవరో పెట్టాను, సినిమా తీస్తానో లేకపోతే ఆమెను ఇంకేదో మభ్య పెట్టి ప్రలోభ పెట్టి, వాళ్ళైతే లవ్ అని చెప్పి ఒకటి చేసుకుంటాం. ఇప్పుడు మీరు లవ్ జిహాద్ అని చెప్పి ఏదో ఒక రకమైన సెంటిమెంటల్ గా ఆమెను భయపెట్టో, భయభ్రాంతులకు గురి చేసో ఏదో రకంగా చేసి అమ్మాయితో పార్టిసిపేట్ చేయడం కూడా రేప్ కింద వస్తుంది. ఎగనెస్ట్ ఆర్ విల్. ఎగనెస్ట్ ఆర్ విల్ ఎప్పుడు వస్తుంది? బలవంతంగా బలాత్కారం చేయడాన్ని ఎగనెస్ట్ ఆర్ విల్ అండి. కానీ ఇక్కడ ఆమె అంగీకారంతో జరిగింది, కానీ ఇట్ హ్యాస్ బీన్ కంటిన్యూ ఉంది.
ప్రలోభ పెట్టి ఆమెను వాడుకున్నాడు, అది ఇక్కడ సమస్య. ఆమె యొక్క ప్రలోభ పెట్టి ఆమె యొక్క అంగీకారంతో ప్రలోభ పెట్టి ఆమెని వాడుకోవడం జరిగింది. ఆడుకున్నప్పటికి కూడా మైనర్ కాబట్టి పోక్సో యాక్ట్. ఆ టైంలో అది కూడా అక్కడికి వస్తున్నాం మళ్ళీ. అది మొన్నటిదాకా మనం జరిగిన సంఘటన. పోక్సో యాక్ట్ లో ఏమవుతుంది, ఆమె అంగీకారంతో కూడా ఒక వ్యక్తి పార్టిసిపేట్ చేసిన మైనర్ బాలికలు కానీ బాలికలు కానీ ఇద్దరు కూడా లెక్కేసుకోవాలి. అంగీకారంతో చేసినా కూడా అది ఏంటంటే అది కూడా క్రైమే. సార్ దీంట్లో ఒక లాజిక్ ఉంది సార్. అంటే నేను చట్టాల్లో మార్పు రావాలో అసలు ఏం జరుగుతుందో మీరే చెప్పాలి. ఇప్పుడు మీరు మైనర్ అనే పదం వదిలేయండి. మైనర్ అంటే ఖచ్చితంగా అమ్మాయి అంగీకారంతో చేసినా అది కేసు అవుద్ది. కానీ మైనర్ కాదనుకోండి, మేజర్ అనుకోండి, ఇద్దరు అంగీకారంతో చేసుకున్నారు, కొంతకాలం బానే ఉంది, కానీ అమ్మాయికి ఎందుకో ఇతని మీద కోపం వచ్చింది అనుకోండి, బ్లాక్ మెయిలింగ్ కోసమో బెదిరింపు కోసమో లేదో ఇంకా దేనికోసమో అతన్ని బదనం చేయడం కోసమో కేసు పెడితే అంగీకారంతో చేసిన సెక్స్ కూడా రేప్ అయిపోతుందా, అత్యాచారం అయిపోతుందా అనేది. ఇక్కడ ప్రలోభ పెట్టడం నేను చెప్పేది. ప్రలోభం అది చెప్తాను. ఒక మహిళ ఉందండి, ఒక మహిళని అంటే నేను చేసిన కేసులు గతంలో చేసింది చెప్తాను మీకు. ఒక మహిళ ఉంది, మీరు అంటే మేజరే, ఇద్దరు మేజర్సే. వాళ్ళు ఒక మామూలుగా ఏంటంటే మన మ్యాట్రిమోన్ సైట్ లో పరిచయం అయ్యారు, పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నారు, పెళ్లి చేసుకోవాలని ఇద్దరు అనుకున్నారు, డిసైడ్ అయ్యారు, పెద్దలతో కూడా ఒప్పించుకున్నారు. సో ఈ సమయంలో అతను అమ్మాయితో అనేక రకాల రిలేషన్ పెట్టుకున్నాడు, అనేక రకాల వాడుకున్నాడు. తర్వాత ఏమన్నాడు, చివరికి తూచు అన్నాడు, నేను నిన్ను పెళ్లి చేసుకొని పో, నాకు సంబంధం లేదన్నాడు. మరి ఆ బాధిత మహిళ ఏం చేయాలి? సో అది కూడా 376 కింద వస్తుంది సార్. అది పోనీయండి, ప్రలోభ పెట్టి కూడా. అక్కడికి వస్తాను, నెక్స్ట్ క్వశ్చన్ వస్తున్నాం. ఇప్పుడు ఇతనే ఈ జానీ మాస్టర్ గారు ఉన్నారు అంటే ఇతను ఏం జరిగింది అనేది పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, నెక్స్ట్ ఛార్జ్ షీట్ లో మనం మాట్లాడుకుందాం. సో ఇతను ఆమెను ప్రలోభ పెట్టాడు అనుకుందాం, అంటే ఈమె కూడా మేజర్ అనుకుందాం ఆ టయానికి. ఎగ్జాంపుల్ ఇప్పుడు మైనర్ అయింది, అది వేరే మైనర్ అయితే అది ఖచ్చితంగా ఆ టయానికి మేజర్ అయింది అనుకుందాం, అంటే కేసును కొంచెం ముందుకు తీసుకెళ్దాం. ఆ మేజర్ అయింది అనుకుందాం, అయినప్పుడు కూడా ఈమెకు ప్రలోభ పెట్టాడు ఇతను. అంటే నేను సినిమా స్టార్ని తీసి చేస్తానో, లేకపోతే హీరోయిన్ చేస్తానో, లేకపోతే నీకు అవకాశాలు ఇప్పిస్తానో, దాన్ని ఎలా నిరూపించాలి? ఇప్పుడు ఎవిడెన్స్ ఉంది కదండి, ఒక వీడియో రన్ అవుతుంది కదా ఇప్పుడు. ఏమని ఒక ఆమెను హీరోయిన్ పెట్టిన ఒక వీడియో వచ్చింది నాకు. అంటే మీరు వీడియో అంటున్నారు కాబట్టి ఒక వీడియో నా దగ్గర ఉన్నది విషయం చెప్పండి. మైనర్ అమ్మాయిని మనం అంటే అత్యాచార బాధితులు మనం చూపించలేం కానీ చూపించలేదు. అయితే 1.5 year క్రితం కూడా వాళ్ళిద్దరు కలిసి ఒక ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో ఆ అమ్మాయి తను హ్యాపీగా అతనితో ఇంటర్వ్యూ చేస్తూ, మీరు కొరియోగ్రాఫర్ సార్, మాస్టర్ గారు, మీరు ఎప్పుడు పిలిచినా సరే నాకు వచ్చిన ఇతర అవకాశాలు కూడా వదులుకొని మీ దగ్గరికి వస్తాను అని చెప్తున్న వీడియో కూడా వైరల్ అవుతుంది. రైట్, మీరు చెప్పేది అదే. అంటే ఎంత నమ్మింది అతన్ని ఆమె. ఇప్పుడు అక్కడ వీడియోలో మీరు చెప్పింది కదా, మీరు చెప్పింది 1.5 year క్రితం చేసిన వీడియో అది. కేసు ఏమో 2019 నుంచి నన్ను అత్యాచారం చేస్తున్నాడు, నన్ను కొట్టాడు, నన్ను బలవంతం చేశాడు, నన్ను గోడకేసి గుద్దాడు, చుట్టు పట్టుకుని కొట్టాడు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు అంత ఆనందంతో అతనితో ఉన్నప్పుడు ఇవన్నీ నిజాలా అనేది ఒక రైట్. ఇప్పుడు నిజాలా లేదా అనేది తేల్చేది పోలీసు వారు. అవును, అది మన ఇన్వెస్టిగేషన్ దశలో ఉంది. సో ఇన్వెస్టిగేషన్ దశలో ఉన్నప్పుడు మనం ఇప్పుడేమీ క్లారిఫికేషన్ అది మనం ఇవ్వలేం. కాకపోతే ఇక్కడ మనం ఎన్ని చెప్పుకున్నా కూడా అమ్మాయి ఆ టైంలో మైనర్ కదా, అది మెయిన్ ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది. మెయిన్ అక్కడ మనకి ఇది అక్కడ లాక్ అయిపోయాడు కదా, మన అక్కడ లాజిక్ మిస్ అవ్వదు. సో అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుంది కాబట్టి ఆ ఎస్టాబ్లిష్మెంట్ ప్రకారం చూస్తే అతనికి ఖచ్చితంగా అతను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. బెయిల్ యాంటిసిపేటరీ బెయిల్ అయితే రాదు దీంట్లో. అలాగే ఇప్పుడు 3 months వరకు బెయిల్ రాదు. కానీ మీరు మాత్రమే చెప్పారు, చాలా మంది లాయర్స్ ఏదో అతను ముందస్తు బెయిల్ తీసుకుంటాడు, ఏమీ కాదు, సాక్ష్యాలు ఉండాలి కదా, అదేదో చెప్పారు. కానీ అతను బెయిల్ రాదు, నాన్ బెయిలబుల్ కేసులు ఏది పోక్సో యాక్ట్ పెట్టకముందు చెప్పారు. అది అది కావచ్చు, అంటే మనకు తెలియదు. ఇప్పుడు నిన్న నేను ఎస్టాబ్లిష్మెంట్ చేసి మనం నిన్న మన దాంట్లో కూడా చెప్పాను, పోక్సో యాక్ట్ అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది. అమ్మాయి 21 years అంటుంది, గతం నుంచి అంటుంది, ఇది క్లారిటీ లేదు, కొంచెం అంబిగైటీగా ఉంది అని మనం చెప్పాం. ఎప్పుడు కూడా నిజాయితీగా నిజం చెప్తాం ఏ విషయంలో కూడా. నేను అదే చెప్పాను, నిన్న కూడా అదే చెప్పి, ఈ రోజు కూడా అదే చెప్పి. పోక్సో యాక్ట్ లో లాక్ అయిపోయాడు. 376 అత్యాచారం జరిగిందా లేదా అనేది తర్వాత ఇచ్చాం. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇద్దాం. మన రీసెంట్ గా ఒక కోర్టులో ఒక అమ్మాయి ఫేక్ గా రేప్ కేసు పెట్టింది ఒక అబ్బాయి పైన. పోలీసు వారు మొత్తం విచారణ చేపట్టారు. చేపట్టినప్పుడు అది ఫేక్. ఎమ్మట కోర్టు వారు విచారించి ఆమె చివాట్లు పెట్టి 10,000 రూపాయలు జరిమానా వేశారు. అది కూడా జరుగుతుంది కదా ఇప్పుడు. హనీ ట్రాప్ అనేది ఒకటి ఉంది సార్. అవును, మనం ఇప్పుడు సబ్జెక్ట్కి వద్దాం. మళ్ళీ మీరు అన్నారు హనీ ట్రాప్ ఒకటి ఉంది. కొన్ని సందర్భాల్లో ఒక అమ్మాయి అతనితో పరిచయాలు పెంచుకొని, నేను ఒక కేసు వేసాను సార్, నేను ఒక కేసు వేసాను, పేర్లు చెప్పకూడదు కానీ, ఒక అమ్మాయి పరిచయం అయ్యి అతనికి ఎఫ్బీలోనో ఎక్కడో పరిచయం అయ్యి అతన్ని బాగా ట్రాప్ చేసేసి అది చేసి అతనితో ల్యాప్టాప్లు, డబ్బులు, తర్వాత దాదాపు 45 లక్షలు దోచుకుంది అతని దగ్గర. ప్రతి ఎవిడెన్స్ మా దగ్గర ఉంది. నోటీస్ పంపించాం, ఏం చేస్తాం? నోటీస్ పంపించిన ఏం చేయలేని స్థితిలో అట్లా ఏమైనా జరిగింది, ఆ కోణంలో జరిగింది అనేది కూడా మీరు పోలీసులు ఆలోచించాలి. అది ఎవరు చేయాలి అంటే ఈ జానీ మాస్టర్కి సంబంధించిన అడ్వకేట్స్ కానీ
లేదు వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ దీని మీద మళ్ళీ ప్రాథమికంగా ఇంకో ఏదైనా ఎంక్వైరీ చేయండి. ఎందుకంటే ఈ అమ్మాయి మీరు చెప్పారు ఇప్పుడు ఈ వీడియో సంగతి నాకు తెలియదు, నా దగ్గర ఉన్న వీడియో వేరు, మీ దగ్గర ఉన్న వీడియో ఈయన దైవము గురువు అని అన్నారు, మా ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది అన్నప్పుడు ఈ 376 అట్రాక్ట్ అయిద్దా లేదా అనేది మళ్ళీ పోలీసు వారు విచారించే అవకాశం ఉంటుంది. కాకపోతే పోక్సో యాక్ట్ అనేది మనం ఏం చేయలేము, దానికి అతను లాక్ అయిపోయినట్టు. ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష అది 7 years నుంచి 10 years పడుతుంది. అంటే కేసు తీవ్రతను బట్టి ఉంటుంది. ఇప్పుడు బెయిల్ ఎప్పటి వరకు వచ్చి 3 months పడుతుంది. 3 months ఈజీగా 90 days అనేది కంపల్సరీ. అది మీరు ఎన్ని అనుకున్నా అవునన్నా కాదన్నది వాస్తవం. 90 రోజులు అతను జైల్లో ఉండాలి. లేదా తర్వాత ఛార్జ్ షీట్ ఒక త్వరగా ఫైల్ చేస్తే అది కోర్టును బట్టి విచారణ బట్టి మైనర్ అన్న కాడ అక్కడ పూర్తిగా లాక్ అయిపోయాడు. ఇంకోటి సార్, మైనర్ అన్న కాడ హనీ ట్రాప్ అనే ఇష్యూ కూడా లేదనుకుంటా. ఇంకొండదండి, అక్కడ హనీ ట్రాప్ జరిగినా కూడా మైనర్ అయిపోయింది కదా. మైనర్ అయిపోయింది కాబట్టి మైనర్ కి చాలా ప్రత్యేక మన భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కానీ అలాగే చైల్డ్ రైట్స్ సంబంధించిన రైట్స్ ఏవైతే ఉన్నాయో యునైటెడ్ నేషన్స్ ఎప్పుడో డైరెక్షన్ ఇచ్చింది. మీరు ఎప్పుడైనా చూడండి, చాలా మందికి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను, ఇది కూడా దయచేసి గమనించండి. ఎవరు కూడా పోర్న్ సైట్స్ కొన్ని ఏవైతే ఉన్నాయో అవి మైనర్ కి సంబంధించిన పోర్న్ సైట్స్ కూడా వెతకూడదు. పొరపాటు మనం ఎవరైనా తెలియక పిల్లలు అంటే తెలిసో తెలియకో ఆ మైనర్ కి సంబంధించినవి చిన్నపిల్లలకు సంబంధించిన పోర్న్ సైట్స్ కనుక వ్యతిరేకం వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయడం అవన్నీ చేస్తే అలా ఇమీడియట్ పోలీసులు అరెస్ట్ చేస్తారు. అది కూడా నేరం. ఎందుకంటే దేశానికి ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం సార్ చెప్తుంది. ఎందుకంటే మీరు లేనిపోని వీడియోల కోసం మైనర్ వీడియోల కోసం చిల్డ్రన్ కి సంబంధించినవి ఆ పదాలు కూడా మనం వాడకూడదు. వస్తుంది చెప్పిన చిల్డ్రన్ సంబంధించిన XYZ వీడియోస్ చిల్డ్రన్ కి సంబంధించిన ఏదన్నా కానీ చేయకూడదు. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు, దేశానికి పట్టుకొమ్మల వాళ్ళు. వాస్తవం తప్పు చేస్తే ఇక్కడ క్లియర్ గా మనం అర్థం చేసుకుందంటే ఒక నేషనల్ సెలబ్రిటీ కూడా లైఫ్ బదనామైపోయిన పరిస్థితి. ఇప్పుడు అందరూ జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే అవునవును. అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఇది 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 ఏంటంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఈమె చాలా వెక్స్ అయిపోయిందా అనేది ఆ కోణంలో ఆలోచించాలి. అది కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇతను ఫస్ట్ చెప్పొద్దు అనుకుంది, ఇతను బాగా ప్రెజర్ పెడుతున్నాడా, ఇతను సైకాలజీ మనకు తెలియదు కదండి. ఇప్పుడు టీవీలో మంచి డాన్సర్ కావచ్చు, అవును, కానీ ఆయన సైకాలజీ 4 గోళ్ల మధ్య ఎట్లా ఉంటుందో మనకు తెలియదు కదా. అదింగే వెనకడికి సామెత ఉంటుంది సార్, నెవర్ మీట్ యువర్ బెస్ట్ లీడర్ అంటే యువర్ ఫేవరెట్ లీడర్ అని ఒకటి. అవునవును, అంటే మీరు ఇష్టపడే వ్యక్తిని మీరు ఎప్పటికీ కలవద్దని. అంటే బయట నుంచి చూసినప్పుడు వాళ్ళు ఇష్టంగా కనపడతారు, దగ్గర పోయి చూసినప్పుడు మాత్రం వాళ్ళ అసలు క్యారెక్టర్ బయటపడతారు. ఆ విధంగా ఉందా. ఇంకొకటి ఏంటంటే ఇది క్షమించడానికి నేరం అవుతుంది. అదేంటంటే లవ్ జిహాద్. ఆ విషయంలో అది మాత్రం నేను క్షమించకూడదు సార్. అది నేను అందరు ఖండిద్దాం, నేను కూడా ఖండిస్తాను ఆ విషయం. అదే నిజమైతే మాత్రం అదే ఇప్పుడు చాలా డేంజర్ ఏంటంటే అతని మొదటి భార్య ఎవరైతే ఉన్నారు చేసుకుని కూడా అంతేనంట, తన హిందూ కానీ ముస్లిం పేరుతో ఇప్పుడు మార్చబడింది అనేది కూడా నడుస్తుంది. సో ఇతను మైండ్ సెట్ ఆ విధంగా ఉంది. ఎందుకంటే ముస్లిమ్స్ కి నలుగురు వరకు మ్యారేజ్ చేసుకోవచ్చు లీగల్ గా. మరి అతను ఆ విధంగా ఉన్నారా, లేకపోతే ఈ అమ్మాయిని ప్రెజర్ పెట్టడం జరిగిందా, లేదా మతం తీసుకోమని మరి పెళ్లి చేసుకోవటం వేరు, పేరు మార్చడం వేరు కదా. అవునండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇంకొక 4 రోజులు ఒక 2-3 days ఇప్పుడు ఆయన వస్తారు కదా, పోలీసు వాళ్ళు ప్రెస్ మీట్ పెడతారు. నెక్స్ట్ FIR కాపీ అవి మళ్ళీ మారుస్తారు, FIR మారుస్తారు. జరిగిందంతా రిమాండ్ రిపోర్ట్ ఒకటి ఉంటుంది, అతను అరెస్ట్ చేసి జైల్లో. రెండో వర్షం మనం వినాలి, రిమాండ్ రిపోర్ట్ ఒకటి వస్తుంది, అది మనం తెప్పించి కావాలంటే మన వాళ్ళకి చెప్దాము. కాకపోతే 2 విషయాలు ఏంటంటే పిల్లలు మనకు దేవులతో సమానం, ఆ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ప్లస్ ఇతను ఎంత కెరీర్ అయినా ఇంకోటైనా చాలా మంది పొలిటికల్ ఏదో అడుగుతున్నారు, అలాంటిది ఏమి ఉండదండి. ఇందులో పెద్ద పొలిటికల్ కుట్ర చేసేది ఏమి ఉండదండి. అతను ఆల్రెడీ అతను చేసిన ఏదైతే ఉందో అది క్రైమ్ పరంగా పోలీసులు ఏ పార్టీతో సస్పెండ్ చేసింది, అది పొలిటికల్ ఇష్యూ ఏం కాదు. కానీ నిన్న మనకు కొంత ఏదో వార్తలు వచ్చినాయి పొలిటికల్ ఇష్యూ అనేది. అదే దీనికి ఏంటంటే లీగల్ గా ఆయన పోరాడాలండి, లీగల్ గా పోరాడాలి. ఇతనుకున్న రైట్ ఉంది. ఇప్పుడు అక్యూజ్డ్ ఈజ్ ఇన్నోసెంట్. దానికే అది పొలిటికల్ వర్షన్ అంటే కొన్ని అనుమానాలు ఉన్నాయండి సార్. దానికైనా కారణం ఏంటంటే ఈ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఇమీడియట్ ఒక స్టార్ హీరో ఫోన్ చేసి అవకాశాలు ఇస్తున్నాడు. ఒకసారి ఆ స్టార్ హీరో గురించి ఎంక్వైరీ చేసుకుంటే ఆ స్టార్ హీరో ఎవరైతే ఒక అమ్మాయి చావుకు కారణమయ్యాడో అతను బయట సినిమా తీశాడు. ఈ మధ్య ఎర్రచంద్రం స్మగ్లింగ్ సంబంధించిన సినిమా వచ్చింది, అడుగు నరకటం, నరికిన దాన్ని స్మగ్లింగ్ చేయడం, దానికి సంబంధించిన స్టార్ హీరో చేశాడు. ఆ స్టార్ హీరో ఒక అమ్మాయిని చంపిన పక్కన పెట్టుకునేమో సినిమా తీస్తాడు. కానీ ఇంకొక అమ్మాయి ఎవరైతే విక్టిమ్ ఉన్నారో తనకు అవకాశాలు ఇస్తాడు. నిజంగా అమ్మాయిల పట్ల అంత కన్సర్న్ ఉంటే అన్ని విషయాలు నువ్వు అలానే ఉండాలి కదా, మరి ఈ వెనకాల స్టోరీ నువ్వు నడిపిస్తున్నావు అని ఒక అనుమానం రావడానికి కారణం అది. అదే అట్లా మీడియా వర్గాలు సోషల్ మీడియాలో అతను మొన్న ఎన్నికల్లో కూడా ఒక రాజకీయ పార్టీ మొన్న ఓడిపోయిన రాజకీయ పార్టీ ప్రచారం చేసి పెట్టాడు. ఏమో సార్ సినిమాల గురించి పెద్ద అవగాహన లేదు నాకు. సరే ఏమో మొత్తానికి అయితే ఏంటంటే లీగల్ అంశాల్లో మనం 1-2 కోరుకున్నామండి.
ఇప్పుడు అక్యూజ్డ్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. ఉమ్. సో ఇతను నేరం చేశాడా లేదా అనేది కోర్టు వారు నిర్ణయం అంతే తీసుకుంటారు. అంతే అంతే. ఒకటి ఇన్వెస్టిగేషన్ వెళ్ళాలి. ఇప్పుడు మనం కోరుకునేది అంటే విక్టిమ్ ఎవరైనా సరే సరే, ఇప్పుడు పెట్టిన సెక్షన్స్ మేరకు అతనికి ఏ మేరకు కేసులు పడే అవకాశం ఉంటుంది? అదే 376 అట్రాక్ట్ అవుతుంది. ఇప్పుడు పోక్సో కాబట్టి ఇది మళ్ళీ అట్రాక్ట్ అవుతుంది. జనరల్ 376 అంటే బెయిల్ కొంచెం ఉంటుంది. ఎందుకంటే జనరల్ గా ఏంటంటే బెయిల్ అనేది ఆ యొక్క సర్కమస్టాన్స్ని బట్టి, ఆ యొక్క లాయర్ ఎబిలిటీని బట్టి, జడ్జి గారి యొక్క సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసిన బట్టి వచ్చే అవకాశం ఉంది. కాకపోతే పోక్సో అనేది కొద్దిగా పెద్ద సెక్షన్ సార్, డేంజర్ సెక్షన్. సో ఆ విషయంలో అంటే నాకు తెలిసి నేను చేసిన గతంలో చేసిన కేసులు అవన్నీ చూశాను కదా, అనుభవాన్ని ఇందులో చెప్తున్నాను నేను. అందుకని ఈయన కేసు మనం చూడలేదు. సో 3 months అయితే టైం పడుతుంది సార్, 90 days అయితే పడుతుంది. సో 90 రోజుల వరకు ఖచ్చితంగా జానీ మాస్టర్ జైల్లో ఉండాల్సిందే, అది రాయర్ గారు చెప్తున్న మాట. 90 రోజుల వరకు బెయిల్ వచ్చే అవకాశమే లేదు. ఖచ్చితంగా అతను జైలుకి పోవటం తప్ప వేరే మార్గం లేదు. ఒక రకంగా చెప్పాలంటే జానీ మాస్టర్ ఒక లారీ డ్రైవర్ గా నెల్లూరులో స్టార్ట్ అయ్యాడు. అవునండి. కానీ అతను క్యారెక్టరు, అతను బిహేవియర్, ఒక అమ్మాయి పట్ల అతను చేసిన తీరో లేదు ఇంకేదో ట్రాపో వాట్ ఎవర్ మనకి ఇంకా నిజాలు తెలియదు కాబట్టి మొత్తానికి లైఫ్ వైస్ కొలాప్స్ అయింది. అదే కొద్దిగా అంతే కదా సార్. కానీ యాటిట్యూడ్ కూడా ముఖ్యం అండి. ఇప్పుడు సెలబ్రిటీ పెరగటం టాలెంట్ వేరు, యాటిట్యూడ్ టాలెంట్ ఎంత ఉన్నాయండి, బిహేవియర్ వేరే వాళ్ళు కూడా ఎలిగేషన్ పెట్టారు. అతను ఎవరో XYZ మాస్టర్ లో నాకు సతీష్ ఆయన ఇంకెవరో మాస్టర్ లో నాకు ఫోన్ చేశారు, నాకు పెట్టారు. ఎప్పటి నుంచో నన్ను ఫాలో అవుతున్నారు వాళ్ళు కూడా. సార్ అంత ముందు వేరే కేసు ఏదో మేడ్చల్లో నమోదైందండి, జైలు వెళ్ళొచ్చండి, అది కూడా నన్ను చేయమన్నారు, డీల్ చేయమన్నారు. అప్పీల్లో ఉంది సార్, మీరే చూడాలని మన వచ్చారు మన దగ్గరికి. సో నేను కొద్దిగా బిజీగా ఉండి మర్చిపోయి నిన్న మళ్ళీ వాళ్ళు నాకు ఫోన్ చేశారు. సార్ మేడ్చల్లో కేసు ఆల్రెడీ ఉంది, ఫోన్ లో ఉంది, మీకు పెడతాను, అది పెండింగ్ అప్పీల్లో ఉంది అనమాట. సో అది కూడా మీరే చేయాలి సార్. ఇట్లా అంటే నాకు ఈ సినిమాలో పెద్ద తక్కువ కాకుండా అంటే ఏం సార్ మీడియాలో అన్న కాంట్రవర్సీ కేసు అని మీరే చూస్తారు? అలా ఏం లేదు సార్. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ తీసిన మాతో మీరే ఉన్నారు, తర్వాత రావణ్య రాజేశ్వర శేఖర్ భాష పక్కన మీరే ఉన్నారు సార్. అట్లా కాదు సార్, మీకు అంటే చాలా మందికి ఏంటంటే నాకు దువ్వాడ శ్రీనివాస్ గారు, మాధురి గారు ఎప్పటి నుంచో క్లయింట్, శేఖర్ భాష గారు ఎప్పుడో మా FM రెయిన్బో నుంచి ఎప్పటి నుంచో పరిచయము. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా పరిచయాలు ఉన్నాయి కదా సార్. వచ్చే కేసులన్నీ అంటే వచ్చే కేసులు మీడియాకి వస్తున్నాయి ఏమో తెలియదు, కానీ నోరు మంచిది అయితే ఊరు మంచిది కదా సార్. మన కెపాసిటీని బట్టి కూడా ఉంటాయి కదా సార్. మన దగ్గర సబ్జెక్ట్ కెపాసిటీ లేకపోతే ఎవరైతే రారు కదా సార్. అంతే కదా సార్. అవును. మనం ప్రజలకు ఇప్పటి వరకు కూడా న్యాయ సలహాలు అందిస్తా ఉన్నాం. మన ఛానల్ ద్వారా కూడా చాలా అందించాం. అసలు BNS గురించి మనమే మన ఛానల్ ఫస్ట్ డిస్కషన్ చేసుకున్నాము. ఇంకో విషయం చెప్ప, ఎలక్షన్ రిజల్ట్ కూడా మనం ముందే చెప్పాము. అవును. ఇవన్నీ కూడా మనం ముందు ఎప్పుడు కూడా కీన్ గా అబ్జర్వేషన్ చేస్తుంటాం. అవును. ప్లస్ అప్డేట్ అవుతూ ఉంటాం. అవును. ఇంకోటి కొత్త చట్టాలు వస్తున్నాయి భవిష్యత్తులో, కొత్త ఏవైతే అప్డేట్ అవుతుండాలా. అవును. సో ఇవన్నీ ప్లస్ ప్రజలకు కూడా మనం ఎప్పుడు అందుబాటులో ఉంటాం. సామాజిక కార్యక్రమాలు మనం చేస్తూనే ఉంటాం కదా సార్. థ్యాంక్ యూ అజయ్ గారు. థ్యాంక్ యూ.